హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బైట్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను చిన్న రొయ్యలు పచ్చివి 1.5 కేజీ తీసుకున్నానండి. ఈ 1.5 కేజీ పచ్చి రొయ్యలు శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి అవి కడగ్గా ఉన్న వాటరేనండి. ఇంకా అంతే, మనం వాటర్ వేసుకోకూడదు. కొంచెం పసుపు వేసి బాగా చేతితో కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టాలండి. తర్వాత వాటిని మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు, 2 పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. మనం ఇంకా స్టార్ట్ చేద్దామండి. ముందుగా బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తున్నానండి, ఎందుకంటే వేపుడు కదా, మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ బాగా వేగాలండి. ఆయిల్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత మనం ఏమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కరివేపాకు కానీ, టమాటో ఏది వేసుకున్నా మిగతా కర్రీస్ కానీ దేనికైనా సరే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాతే వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేయకుండా ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అంతా చేసేస్తే ఆ కూర తీపిలాగా వస్తుందండి. కొంచెం తీపితనం తెలుస్తుంది కూరలో, అంత రుచి రాదు. యాక్చువల్గా నేను చేసే ఈ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్ చెప్పాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ ప్రాసెస్ చాలా ఉపయోగపడచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను కొంచెం వేగడానికి చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నప్పుడు, త్వరగా వేగాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలా సాల్ట్ వేసి మనం ఫ్రై చేస్తే చాలా ఫాస్ట్గా వేగుతాయి, మంచిగా వేగుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. బాగా వేపాలి మన ఉల్లిపాయల్ని. రంగు కొంచెం బ్రౌనిష్గా రావాలండి. ఈ వేగేటప్పుడే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నానండి. ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసేసి బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత రంగు మారాలండి, బ్రౌన్గా మారిన తర్వాత కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకా పచ్చివాసన అంతా పోయేదాకా బాగా వేపుకోవాలి. మనకి స్మెల్ అర్థమవుతుంది అనమాట అండి, పచ్చి వాసన పోయిందా లేదా అని. సో పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేపాలన్నమాట. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా అండి రొయ్యల్ని, 1.5 కేజీ రొయ్యలు అని చెప్పాను. చూడండి, ఉడికిస్తే ఎంత అయ్యాయో, చాలా తక్కువ వచ్చాయి. ఉడికితే అంతే ఉంటాయండి రొయ్యలు అనేవి. మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేయాలి. ఇవి రొయ్యలు ఉడికేటప్పుడు చాలా భయంకరంగా స్మెల్ వస్తుందండి. అసలు ఆ స్మెల్ బాగుండదు. మీలో ఎవరికన్నా పచ్చి రొయ్యలు ఉడికిచ్చేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసామండి. రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ రొయ్యల వేపుడు కొంతమంది స్టార్టర్స్ లా కూడా తినేస్తారండి, ఒట్టి పీసెస్ అలా కూడా తినచ్చు, బాగుంటుంది. అండ్ రైస్ లోకి బాగుంటుంది. మెయిన్ కాంబినేషన్ అయితే పప్పు చారు, ఈ రొయ్యల వేపుడు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క ముందుగా మనకి ఉడికింది కాబట్టి ఇది ఇంకా ఫ్రై అవుతుంది కదా, ఈ మసాలా అంతా మంచిగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేపుడు కదండి, ముక్క బాగా వేగాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసిన తర్వాత కారం, మన రుచికి తగ్గ కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే స్పైసీ కోసం ఎక్కువ కారం వేసుకోవచ్చు. లైట్గా చాలు అనుకుంటే మామూలుగా మీడియంగా వేసుకోవచ్చు. నార్మల్గా నేను ఆ చిన్న స్పూన్ తోటి దాదాపు 8 స్పూన్స్ దాకా వేసానండి. ఎందుకంటే కారం ఉంటేనే నాన్ వెజ్ కూరల్లో బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కూరకైనా కారం ఎక్కువ పట్టిద్దండి. కారం ఉంటేనే ఏ నాన్ వెజ్ కర్రీ కింద టేస్ట్ అనేది బాగుంటుంది. సో కారం కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి, కారం కూడా వేసేసానండి. కారం కూడా వేసేసాక బాగా కలుపుతున్నాను. ఇదేనండి, మనం బాగా వేపాలి. వేపుడు డీప్ ఫ్రై లాగా కాకుండా ఇలా మనం అన్నంలో కలుపుకునేటట్టుగానే ఉంచుకోవాలి కూర అనేది. బాగా వేగిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకుందామని చెప్పాను కదండి, హోమ్ మేడ్ గరం మసాలా. యాక్చువల్గా నన్ను ఇద్దరు అడిగారండి మసాలా పౌడర్ చేసి చూపించమని రెసిపీ. తప్పకుండా చేసి చూపిస్తానండి. మసాలా కూడా వేసేస్తున్నాను. మసాలా కూడా వేసాక బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై అనేది యాక్చువల్గా మనం ఇంకా డీప్గా కూడా చేసుకోవచ్చు అండి, డీప్ ఫ్రై లాగా. కాకపోతే క్రిస్పీగా అవుతాయి పీసెస్.
సో అలా కాకుండా అన్నంలో కలుపుకునేలాగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా మన కన్సిస్టెన్సీ కానీ ఫ్రై కానీ ఇలా ఉండాలి. మరి డీప్ ఫ్రై అయితే క్రిస్పీగా కరకర అంతగా అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు. ఇలా బాగుంటుందన్నమాట. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, టేస్ట్గా సింపుల్గా అయిపోయి రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. కొత్తిమీర లాస్ట్లో వేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ కదా అండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోేటట్టుగా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.